హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సంధ్య థియేటర్ ఘటన మనకి తెలిసిందే, ఎంత తీవ్రమైన ఘటన. ఇప్పటికీ కూడా ఆ కుటుంబం దాని నుంచి, ఆ ట్రోమా నుంచి ఇంకా బయటకు రాలేదు. శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు. సార్, సో ఈ ఘటనలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి విచారణకి హాజరు కావాలి అని సమాన్ ఇచ్చింది సార్. రైట్, రియల్లీ ఇది వన్ ఆఫ్ ద బిగ్ బ్రేకింగ్ అని అనుకోవాలి. హీరో అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చింది. యాక్చువల్గా ఈ కేసులో అల్లు అర్జున్ A11గా చేర్చారు. A1 నుంచి A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్య నిందితులుగా ఉంటే అసలు అల్లు అర్జున్ని చేర్చారన్న చర్చ జరిగింది. కేవలం సంధ్య థియేటర్ నిర్లక్ష్యం అన్నదే ఒక డిస్కషన్ నడిచింది. అలాంటిది అక్కడ ఆయన రావటం అనేది ఒకటి. రెండోది, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయన అక్కడ ఉన్నారు, వచ్చారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని పోలీసులు చెప్పడం, వీటన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ఇక కార్నర్ అయిపోయారు. చివరికి అటు తెలంగాణ కోర్టు ఆ సందర్భంలో ఒక మధ్యంతర బెయిల్ ఇచ్చిన దాని యొక్క కాపీలు రాకపోవడంతో ఆయన జైల్లో ఉండిపోయారు. ఇదంతా ఒక ప్రశ్న నడిచింది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు జూన్ 22న కోర్టుకు విచారణకు స్వయంగా హాజరు కావాలి అని అల్లు అర్జున్కి కోర్టు సమన్లు జారీ చేసింది. అంటే రాబోతున్న సోమవారం, మరి సోమవారం ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. మళ్ళీ ఇప్పుడు విచారణకు ఎందుకు హాజరు కమ్మని కోర్టు చెప్పింది, మళ్ళీ కేసు మొదటికి వచ్చిందా, అల్లు అర్జున్కి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈ విచారణలో భాగంగా మళ్ళీ అల్లు అర్జున్ అరెస్టుకు అవకాశం ఉందా, కేవలం ఈ సమన్లు విచారణతో ఆగిపోతుందా అన్నది ఇప్పుడు కీలకమైన అంశం చర్చలోకి ఉంది. అసలు ఏం జరిగింది మనం చూద్దాం. అందరికీ తెలుసు ఇది ఇష్యూ. 2024 డిసెంబర్ 4 భారీ అంచనాల మధ్య ఈ పుష్ప 2 విడుదలవటం, సంజయ్ థియేటర్లో ప్రత్యేకంగా బెనిఫిట్ షో ఏర్పాటు చేయటం, ఆ బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ రావటం, అల్లు అర్జున్ వస్తున్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు వాళ్ళు ఇవ్వకపోవటం, ఒక్కసారిగా భారీగా అభిమాన ఘనం అక్కడికి తరలి రావటం, ఆయన్ని చూడాలన్న ఆతృత, మొత్తం ఇదంతా కలిపి ఒక పెద్ద తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ గాయపడడం, రేవతి గాయపడమే కాకుండా ఆమె మరణించింది. రేవతి తనయుడు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందడం అనేది ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది. ఒకటి, పుష్ప 2 అందించిన విజయం అనే కంటే ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారిగా పుష్ప టీం అనేది షాక్కి గురైపోయింది. ఆ తర్వాత ఈ బెనిఫిట్ షోలకి హీరోలు రావడం కూడా ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది, థియేటర్ యాజమాన్యందా, హీరో బృందానిదా, లేదంటే భద్రత ఏర్పాట్లు చేసిన వారిదా, ఇవన్నీ కూడా మొత్తం దీని అంతటిపైన పోలీసులు మొత్తం ఒక రిపోర్ట్ అనేది రెడీ చేసేశారు. ఇక్కడ A1 నుంచి A10 వరకు నిందితులు ఎవరున్నారు, ఛార్జ్ షీట్లు పేర్కొన్నది సంజయ్ థియేటర్ యాజమాన్యం. A11గా అల్లు అర్జున్ ఇక్కడ చేర్చారు. ఈ 11గా చేర్చిన తర్వాత డిసెంబర్ 13, 2024 అంటే పుష్ప 2 రిలీజ్ అయిన కరెక్ట్గా 7 రోజుల తర్వాత, 9 రోజుల తర్వాత హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిక్కటపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. ఆ రోజు అల్లు అరవింద్ తన తండ్రి కూడా చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. అదంతా ఒక నేషనల్ బిగ్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక తెలుగు నటుడు కాదు, పుష్పతో ఆయన ఏంటంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయనకంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అందుకే ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ రోజే స్టాంపేడ్ అవటం, రెండోది అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం అనేది ఇట్ బికెమ్ ఏ బిగ్ ఇష్యూ ఆ సమయంలో. అయితే ఏమైంది, అదే రోజు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మంజూరు చేస్తే బెయిల్ ఆర్డర్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆ రాత్రి చంచల్గూడ జైల్లో ఆయన ఉండాల్సి వచ్చింది. డిసెంబర్ 14న ఆయన విడుదలయ్యారు. ఈ విడుదలైన తర్వాత మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసులు 23 మంది నిందితులపైన ఒక ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు. ఈ ఛార్జ్ షీట్ సిద్ధం చేసిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఈ ఛార్జ్ షీట్ను తిరిగి పంపింది. అంటే కొన్ని సాంకేతిక లోపాలను ఎత్తి చూపింది, పూర్తి ఆధారాలు జత చేయలేదన్న అంశాన్ని ప్రస్తావించింది, CCTV డేటా డిజిటల్ సాక్ష్యాలను సరైన రూపంలో సమర్పించటం లేదన్న అంశాన్ని అక్కడ కోర్టు ప్రస్తావించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నిందితుల వ్యక్తిగత హాజరు కోసం ఇప్పుడు లేటెస్ట్గా కోర్టు సమన్లు జారీ చేసింది. అంటే నాంపల్లి కోర్టు ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఆధారాలు సరిగ్గా లేవు, సహేతుకంగా లేవు అంటూ పేర్కొంటూ ఛార్జ్షీట్ను వెనక్కి పంపిన నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మొత్తం అందరికీ, అంటే ఎవరైతే ఉన్నారో A1 నుంచి A10 ఉన్న వాళ్ళు, అలాగే A11గా ఉన్న అల్లు అర్జున్కి కూడా ఇప్పుడు లేటెస్ట్గా సమన్లు జారీ చేశారు. ఈ నిందితులు ఇప్పుడు కోర్టు ముందు హాజరైన తర్వాత ట్రయల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ దశలో సాక్ష్యాలను పరిశీలించడం అనేది ఒకటి. రెండు, ఇక అల్లు అర్జున్కి కొంత
ఈ 22 సోమవారం హాజరైన తర్వాత ఈ ట్రయల్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే క్రమంలో ఈ విచారణ ఒక్కరోజుతో ముగుస్తుందని మనం అనుకోలేము. ఇంకా విచారణ అనేది మళ్ళీ కొంత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్పీడప్ అయితే అల్లు అర్జున్ సంబంధించి ఈ విచారణ ఎన్ని రోజులు చేస్తారు, ఏం జరగబోతోంది, అల్లు అర్జున్ వరకు ఇష్యూ అనేది వస్తుందా రాదా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. రెండోది ఏంటంటే ఇది కేవలం క్రిమినల్ కేసు మాత్రమే కాదు, మనకు క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్టార్ కల్చర్ పైన కూడా ఇక్కడ ఆ ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా కొన్ని ప్రశ్నలకు కారణమైంది. ఎందుకంటే ఒక హీరో థియేటర్కి వస్తే వేలాది మంది అదుపు తప్పుతున్నారు, నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేయడం లేదు, భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదు, అభిమానుల ప్రాణాల కంటే ప్రచారం ముఖ్యమైనదా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా అల్లు అర్జున్ది అప్పుడు ఆ కేసు ఎక్కడైతే ఉందో ఆయన మధ్యంతర బెయిల్ రావటం, మళ్ళీ చంచులు కూడా జైల్లో ఒక రోజు ఉండడం, మళ్ళీ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత బయటకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడలేదు. అల్లు అర్జున్కి ఈ కేసుకు సంబంధం లేదని ఎక్కడ తేలలేదు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు ఇప్పుడు ఒక రకంగా. ఇప్పుడు మళ్ళీ నాంపల్లి కోర్టు హాజరు కమ్మని సమన్లు జారీ చేసింది కాబట్టి, విచారణకు హాజరు కమ్మని సమన్లు జారీ చేసింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. ఈ విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ పై గతంలో వచ్చిన ఎలిగేషన్స్ అనేవి, వాటికి సంబంధించి సంజయ్ థియేటర్ యాజమాన్యం పైన మెయిన్ ఎలిగేషన్స్ క్రియేట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు చిక్కడపల్లి పోలీసులు వాళ్ళు కూడా గతంలో ఇచ్చిన వివరాలు ఉన్నాయి. మాకు సమాచారం ఇవ్వకుండానే అల్లు అర్జున్ టీం మాకు సమాచారం ఇవ్వలేదు వచ్చారని. తర్వాత అల్లు అర్జున్ థియేటర్లో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందన్న అంశాన్ని కొంచెం సిచ్యువేషన్ అనేది అదుపు తప్పుతోంది, చేయి దాటుతోంది, ఈ సమాచారాన్ని హీరో మేనేజర్కి మిగతా వాళ్ళకి మేము వివరాలు ఇచ్చామని చిక్కడపల్లి ఏసీపీతో పాటు అధికారులు కూడా అక్కడ చెప్పారు. థియేటర్ యాజమాన్యం కూడా అంశాన్ని ప్రస్తావించింది. వీటన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక్కటి రావటమే కాదు, అల్లు అర్జున్ సంబంధించి అక్కడ పరిణామం చోటు చేసుకున్న తర్వాత కూడా అల్లు అర్జున్ అక్కడి నుంచి కదలలే ప్రయత్నం చేయలేదు, కొంత ఇంటెన్షన్ గా అక్కడ ఉండిపోయారు అన్న అంశాలు ఇప్పుడు కొన్ని ఆరోపణలుగా వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు విచారణలో తేలితాయి. వాటికి సంబంధించిన ఆధారాలన్నీ ఇప్పుడు సిద్ధమైనట్టుగా అనుకోవాలి. ఇప్పుడు గతంలో నాంపల్లి కోర్టు వాటినన్నింటి తిప్పుకొట్టింది కాబట్టి, మీరు సరైన ఆధారాలు ఇవ్వలేదని చెప్పింది కాబట్టి, ఇదే నాంపల్లి కోర్టు ఇప్పుడు వ్యక్తిగతంగా కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు పంపించింది కాబట్టి, A11గా ఉన్న అల్లు అర్జున్కి సంబంధించి గతంలో వాళ్ళు చేసిన ఆరోపణలు నిజమవుతాయా, నిజమైతే అల్లు అర్జున్ అరెస్ట్ వరకు విషయం వస్తుందా, ఒకవేళ అది జరిగితే ఏం జరగచ్చు అన్నది కొంచెం ఆసక్తికరమే. ఇది ఏంటంటే అంతా సమస్యపోలేదు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ మళ్ళీ నాంపల్లి కోర్టు తిరిగి పిలిచింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ఇది మళ్ళీ మరింత టఫ్ అయ్యే అవకాశం ఉంది ఈ కేసు. ఈ టఫ్ అయ్యే నేపథ్యంలో విచారణలో ఆయన ఏం వివరణ ఇస్తారు, ఆ వివరణతో ఈ విచారణ చేస్తున్న పోలీసులు వాటితో సాటిస్ఫై అవుతారా, కోర్టు సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది కీలకమైంది. ఒకవేళ సాటిస్ఫై కాని పక్షంలో గతంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ టీం పైన, అల్లు అర్జున్ పైన, సంజయ్ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ పైన చేసిన ఆరోపణలు వాటికి సంబంధించి వాళ్ళు ఏమైనా ఆధారాలు కనుక పొందుపరిస్తే ఖచ్చితంగా ఒక బ్యాడ్ టైం, టఫ్ టైం అల్లు అర్జున్కు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం ఊహించలేము కానీ బట్ ఏమైనా జరగచ్చు. ఇది అల్లు అర్జున్ అరెస్ట్ వరకు దారి తీస్తుందా లేదా అనేది 22వ తారీఖున ఆయన హాజరైన తర్వాత ఆయన ఇచ్చిన వివరణ పైన ఆధారపడి ఉంది. ఓకే సార్. ఇంకా సార్ తెలంగాణ